ఆ రోజు అబ్దుల్ కలాం షాదీఖానా మేము పెడితే చాలా రోజులు మూతపడింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగు చేస్తే ఇప్పుడు వినియోగిస్తా ఉన్నారు దాన్ని. అలాగే ఈ ప్రాంతానికి కూడా ఒకటి కావాలని చెప్పి 1,25,00,000 ఇచ్చాం. ప్రభుత్వాలు, పాలకులు, ఎమ్మెల్యేలు మారటం అనేది సహజం. 25 ఏళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. కానీ అభివృద్ధి అనేది కొనసాగాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే అభివృద్ధి ఆగిపోయింది అనేది గుర్తులు పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక అభివృద్ధి కూడా మన ప్రాంతాల్లో జరగటల్లా. జరుగుతుంది ఏంటంటే దోపిడీ. మన మున్సిపాలిటీలో ఈ పక్కనే ఒక కాలువ కట్టాలంటే కట్టిన కాలువ కూలిపోతుంది. మళ్ళీ ఆ కాలువకి డబ్బులు పెడతారు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన రోడ్డు పోయిందని మేము వెళ్తే మళ్ళీ దాని మీద రోడ్డు వేస్తారు. లేదా ఇంకో వార్డు మీద రోడ్డు పోయిందంటే వాటి మీద చేసిన పనుల ద్వారా ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచన తప్పితే అభివృద్ధి చేయాలనే ఆలోచన లేకపోవటం వలన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇదిగో మేము ఈ పనులు మున్సిపాలిటీలో చేశామని చెప్పడానికి మన వార్డుల్లో పనులు కూడా లేవు చెప్పుకునే పరిస్థితి వైకాపా నాయకులకు లేదు.